పార్లమెంట్ భద్రత కోసం 140 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందిని మోహరించారు. ఈ నెల 31 నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వీళ్లను మోహరించినట్టు అధికారులు తెలిపారు. సందర్శకులను, వాళ్ల లగేజ్లను వీరు తనిఖీ చేస్తారని చెప్పారు. గత పార్లమెంట్ సమావేశాల్లో భద్రతను ఉల్లంఘించి డిసెంబర్ 13న ఇద్దరు వ్యక్తులు విజిటర్ గ్యాలరీ నుంచి దూకి వచ్చి లోక్సభలో అలజడి సృష్టించడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దాని ఫలితం ఆధారంగా తాజాగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ సమావేశాల వేళ ఎలాంటి భద్రతాపరమైన లోపాలు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పార్లమెంట్ కాంప్లెక్స్ లో భద్రత కోసం 140 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందిని నియమించింది. వీళ్లంతా ఎక్స్రే యంత్రాలు, డిటెక్టర్లతో సందర్శకులను, వస్తువుల్ని తనిఖీ చేస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. శీతాకాల సమావేశాల సమయంలో పార్లమెంట్లో అలజడి ఘటన తీవ్ర కలకలం రేపింది. దీంతో పార్లమెంట్ భద్రతపై అనేక సందేహాలొచ్చాయి. సెక్యూరిటీ పరమైన ఇబ్బందులు తలెత్తకుండా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కు అప్పగించాలని కొన్ని రోజుల క్రితమే కేంద్రం నిర్ణయించింది. తాజాగా 140 మంది సిఐఎస్ఎఫ్ సిబ్బందిని కేటాయించింది. 140 మంది సెక్యూరిటీ సిబ్బందిలో 36 మంది అగ్నిమాపక శాఖ విభాగానికి చెందిన సిబ్బంది ఉన్నారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో ప్రస్తుతం 170 మంది సిబ్బంది ఉన్నారు. కేంద్ర హోంశాఖ అధీనంలో ఇది పనిచేస్తోంది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు 68 విమానాశ్రయాలు, అణుశక్తి, ఢిల్లీ మెట్రో, ఏరోస్పేస్ కేంద్రాల వద్ద సిఐఎస్ఎఫ్ బలగాలు భద్రత నిర్వహిస్తున్నాయి. సిఐఎస్ఎఫ్ కు చెందిన గవర్నమెంట్ బిల్డింగ్ సెక్యూరిటీ యూనిట్ నిపుణులు, ఫైర్ యూనిట్ సభ్యులు ప్రస్తుతం పార్లమెంట్ భద్రతా బృందాలతో కలిసి కొన్ని రోజుల క్రితం సర్వే చేపట్టారు. కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చిన తర్వాత 140 మంది సిఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఏడాది డిసెంబర్ 13న లోక్సభలో 0 అవర్ జరుగుతున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. పొగను లోక్సభ అంతటా వెదజల్లారు. మరో ఇద్దరు భవనం వెలుపల ఆందోళన చేశారు. ఆ తర్వాత పార్లమెంట్ భవన సముదాయంలో భద్రతపై కేంద్ర హోంశాఖ పూర్తిస్థాయి సమీక్ష చేసింది. ఎయిర్పోర్టుల్లో సెక్యూరిటీ తరహాలోనే పార్లమెంట్ సిఐఎస్ఎఫ్ భద్రతను పర్యవేక్షించనుంది. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటనలో పోలీసులు ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేశారు. నిందితులు మనోరంజన్, సాగర్ శర్మ డిసెంబర్ 13న లోక్సభలోకి దూసుకువచ్చి కలకలం సృష్టించారు. ఆమోల్ షిందే, నీలం ఆజాద్ పార్లమెంట్ వెలుపల ఆందోళన చేశారు. మరో నిందితుడు లఖిత్ చూ ఈ ఘటన మొత్తానికి సూత్రధారి అని, అతడికి మహేష్ సహకరించారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. బెంగళూరుకు చెందిన రిటైర్డ్ డీఎస్పీ కుమారుడు సాయి కృష్ణను పోలీసులు విచారించారు. ఈ సాయి కృష్ణ లోక్సభలో అలజడి సృష్టించిన మనోరంజన్ కు స్నేహితుడు. వాళ్ళిద్దరూ బెంగళూరులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో కలిసి చదువుకున్నారు. విచారణలో భాగంగా మనోరంజన్ చెప్పిన వివరాల ఆధారంగా సాయి కృష్ణను అరెస్ట్ చేశారు.